ప్రియ యేసు నొసగే నాకు. కొలకాలేనిది బుద్ధి కందానిది ప్రేమను వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమను వివరింపవీలగునా. ఎడారిలో ప్రవాహములు చింతించువారు వలె నన్నను సంతోషించుచున్నవారము. 2 కొరింథీ 6:10. క్రైస్తవుడు ఏడవకూడదని ఆజ్ఞాపింపబడలేదు. గొర్రెబొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉన్నను ఆంతర్యంలో అత్యధిక దుఃఖం లేకపోలేదు. హృదయం పగిలిపోయినప్పుడు బాధనుందువాడు కేక వేసి ఏడవచ్చును, అయినను దానికంటే మంచిదొకటుంది. ఉప్పగానున్న సముద్రం మధ్యలో మంచినీటి యూటలు లేచును. మిక్కిలి సౌందర్యమైన పుష్పములు కరుకైన కొండల మధ్యనే కనబడును. మధుర గీతములు మహావేదనల మధ్య వినబడును. అలాగు జరుగునుగాక. మహాశ్రమల మధ్యనే ఆనందించుటకును పాటలు పాడుటకును దేవుని ప్రేమించే వారికి కారణములుగా కనబడును. మహాగాఢాంధకార సమయమందే మన ప్రభువు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని స్తుతించుట సుసాధ్యము. ఈ పాఠమును ఇప్పటికైనా నేర్చుకుంటివా? దేవుని చిత్తమును గ్రహించుటయు దానిని ఏర్పరచుకున్నటయు చాలదు, కానీ దాని యందు చెప్ప సఖ్యముగానే మహా ఆనందముతో నిలిచిండుట ఆవశ్యము సుమా.